లాస్ట్ టైం లాగానే ఇవాళ కూడా ఒక మంచి స్వీట్ చేయబోతున్నాము. సో దీంతో ఇవాళ నేను కొబ్బరి లవ్స్ చేయబోతున్నాను అనమాట. నాకు కోకోనట్ అంటే పిచ్చి. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టేసుకుందాం అనమాట. చూసారా, ఎక్కువ వేడెక్కితే ఇలా అవుతుంది అనమాట, అందుకే నీళ్ళు పోసుకుందాం. మంచిగా ఇలా షుగర్ అంతా కరిగిపోయి పానకంలాగా అయ్యాక పాలు యాడ్ చేసుకొని మంచిగా ఇలా కలిపేసుకుందాం. ఎంత బాగుందో చూసారుగా. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేస్తున్నా దీంట్లోకి. సో ఇలా చేసుకొని ఇది కొంచెం చల్లార్చుకోవాలన్నమాట దీన్ని. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సింధూరా. సో ఎస్, ఇవాళ మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ వ్లాగ్ స్పెషల్ కూడా ఏంటి అంటే లాస్ట్ టైం లాగానే ఇవాళ కూడా ఒక మంచి స్వీట్ చేయబోతున్నాము. సో వరలక్ష్మి వ్రతం రోజు జనరల్గా మనము చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఏమంటారు, కొబ్బరికాయ అమ్మవారికి మనము పెట్టి కొంచెం మొహం కడతాం కదా, ఆ కొబ్బరికాయని అమ్మవారికి పెట్టిన కొబ్బరికాయ పగల కొట్టచ్చా లేదా అని చెప్పేసి నాకు కూడా తెలీదు ఏం చేయాలి అని చెప్పేసి. బట్ మా వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఆ కొబ్బరికాయతో మన ఇంట్లో మనం ఎవరైతే పూజ చేసామో వాళ్ళే స్వీట్ చేసుకొని తినాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో ఆ కొబ్బరికాయ ఇలా నేను మిక్సీ అయితే చేసి పెట్టుకున్నా, చాలా ఉంది కాబట్టి. మీకు తురుమాలనుకుంటే తురుముకోవచ్చు కూడా. సో యూ హ్యావ్ 2 ఆప్షన్స్, తురుమచ్చు లేదా మిక్సీ పట్టచ్చు. నేనైతే ఇలా మిక్సీ పట్టి చేశాను. సో దీంతో ఇవాళ నేను కొబ్బరి లవ్స్ చేయబోతున్నాను అనమాట. నాకు కోకోనట్ అంటే పిచ్చి. ఫ్రాంక్గా చెప్పాలి అంటే నాకు కోకోనట్ పిచ్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా లేదా పిస్తా హౌస్లో మీకు మంచి ఏమంటారు, చార్మినార్ సైడ్ కోకోనట్ కుకీస్ ఇవి వస్తుంది కదా పైన చెర్రీ పెట్టి, నాకు అవి, ఈ కోకోనట్ లడ్డూలు, కోకోనట్ లవ్సెస్ అండ్ ఆల్సో కోకోనట్కి రిలేటెడ్ ఏది ఉన్నా నేను పిచ్చిగా తింటాను అనమాట. నాకు అంత ఇష్టం కోకోనట్ అంటే. సో అలాంటిది నా ఫేవరెట్ ఇవాళ కోకోనట్ లవ్స్ చేయబోతున్నాను. సో ఎలా చేస్తున్నాం ఏంటి అనేది ఇవాళ మీకు చూపించబోతున్నా. అండ్ స్టార్టింగ్ విత్ దాట్, ఇవాళ ఆ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేయండి. సో కోకోనట్ లవ్స్కి కావాల్సిన పదార్థాలు, ముందుగా కోకోనట్ ఇలా నేను మిక్సీ పట్టి పెట్టుకున్నా, మీరు కావాలంటే తురుముకోవచ్చు కూడా. నెక్స్ట్ వచ్చేసి షుగర్, ఇంకోటి వచ్చేసి ఇలాచీ పొడి, నెయ్యి అండ్ కోవా, అండ్ దాంతోపాటు కొన్ని మంచినీళ్ళు కూడా. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టేసుకుందాం అనమాట. స్టవ్ వెలిగించేసి ఒక బాండ్లీ పెట్టేసుకుందాం. సో ముందుగా మనము ఇది బాండ్లీ పెట్టుకొని, చూసారా, ఎక్కువ వేడెక్కితే ఇలా అవుతుంది అనమాట, అందుకే నీళ్ళు పోసుకుందాం. ఎంత బాగా ఉడుకుతుందో చూసారా. కూల్. ఇందులోకి ఇప్పుడు ఇది కొంచెం వాటర్ సెటిల్ అయింది కాబట్టి ఇందులోకి కొంచెం ఇప్పుడు షుగర్ వేసుకుందాం. దీన్ని ఇప్పుడు యాజ్ యూజువల్ పానకంలాగా తయారు చేసుకుందాం అనమాట. వేసుకున్నామా, షుగర్ వేసుకొని దీన్ని ఇప్పుడు పానకంలాగా ప్రిపేర్ చేసుకుందాం. అండ్ ఇంకో పక్క నేను మిల్క్ కూడా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇది పానకం కొంచెం అయ్యాక మిల్క్, ఇలాచీ పొడి అండ్ ఏమంటారు కొబ్బరి వేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని బాగా మిక్సీ చేద్దాం. చూడండి, మెల్లిగా పానకంలోకి మారిపోతుంది. మంచిగా ఇలా షుగర్ అంతా కరిగిపోయి పానకంలాగా అయ్యాక అండ్ కొబ్బరిలతో ఎన్ని స్వీట్స్ చేసుకోవచ్చు తెలుసా మనము ఇంట్లో. నేను ఏం చేస్తున్నా అంటే బేసిక్గా నేను గుడికి వెళ్ళినా ఎక్కడికైనా చిప్పలు వస్తున్నాయి కదా, ఆ చిప్పలు నేను తురిమేసుకొని కర్రీస్లో, సాంబార్లో, రసంలో అన్నిట్లో కలిపేస్తున్నా. నాకు అలా కొబ్బరి ఫ్లేవర్ తాకితే చాలా ఇష్టం. చూడండి, మొత్తానికి ఇలా అయిపోయింది. ఇది యాజ్ యూజువల్ కొంచెం పానకం ఇంగో ఇలా పట్టుకుంటే ఇలా కొంచెం బంకగా రావాలన్నమాట.
మొత్తానికి పానకంగా అయిపోయింది ఇది. సో ఇలా లిక్విడీగా వచ్చాక ఇందులోకి కొంచెం పాలు యాడ్ చేసుకుందాం. పాలు యాడ్ చేసుకొని మంచిగా ఇలా కలిపేసుకుందాం. ఎంత బాగుందో చూసారుగా. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేస్తున్నా దీంట్లోకి. ఫుల్ క్రీమ్ మిల్క్ ఏంటి అంటే థిక్గా భలే ఉంటుంది. ఎస్, ఇది కొంచెం ఉడికిద్దాం. ఇది ఉడికించుకున్నాక ఇందులోకి ఇలాచీ యాడ్ చేసుకుందాం. సో ఇది చూడు బాయిలింగ్కి వచ్చింది. బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక ఇందులో కొంచెం ఇలాచీ నేను లైట్గా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలాచీ యాడ్ చేసుకొని ఇందులో ఇప్పుడు కొబ్బరి, మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసేసుకుందాం. ఆహా, నాకు ఆ కొబ్బరి స్మెల్ అంటేనే ఎంత భలే నచ్చుతుంది అబ్బా. ఇలా వేసుకొని ఇది బాగా దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట. కలుపుకోండి. అండ్ దీంట్లోకి మనం చక్క నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్సీ చేసేసుకుందాం. భలే ఉంది చూడడానికి. ఇది ఇంకొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాం కావాలంటే. సరిపడా కొబ్బరి చూసుకోండి మీరు ఎంత కావాలో. మీకు కావాలి అంటే ఇందులోకి ఎంచక్క మీరు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. బాదాం, కిస్మిస్, పిస్తా ఆర్ ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. సో నేనైతే ప్రస్తుతానికి ఏం యాడ్ చేయట్లేదు, ప్లెయిన్గా చేస్తున్నాను. సో ఇప్పుడు ఇదంతా దగ్గరకు అయ్యేలాగా చూసుకుందాం మనం. ఓకే, దగ్గరకు అయ్యాక చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన కొబ్బరి కూడా వచ్చింది కదా. సో కొబ్బరి పాలు కూడా యాడ్ అయ్యాయి. నార్మల్ మిల్క్ అండ్ కోకోనట్ మిల్క్ రెండు మిక్స్ అయ్యాయి. చూడండి తెలిసిపోతుంది పైన లేయర్ వల్ల. భలే ఉంది. సో ఇది కొంచెం మొత్తం దగ్గరకు వచ్చాక దీన్ని దింపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఉండల్లాగా పెట్టుకుందాం. సో మంచిగా ఇప్పుడు దగ్గరకు అయిపోతుంది. దగ్గరకు అయిపోయాక ఇది ఆప్షనల్ అనమాట, బట్ నేను ఇది కోవా కూడా వేస్తున్నాను ఇందులోకి. పెద్ద తెలీదు, కోవా ఇష్టపడే వాళ్ళు కోవా కూడా వేసుకోవచ్చు ఇందులోకి. ఇది ఇంకొంచెం బాగా దగ్గరికి రావాలన్నమాట. యాక్చువల్లీ మిల్క్ అనేది కూడా ఆప్షనల్, బట్ మిల్క్ కూడా వేస్తే ఏంటంటే కొంచెం చిక్కగా ఉంటుంది. మీకు లేదు గట్టిగా మంచిగా కావాలి అంటే, గట్టిగా కావాలి అనుకుంటే జస్ట్ పానకంలో కొబ్బరి వేసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే మిల్క్ యాడ్ చేసుకున్నాను ఇందులోకి. ఇది మొత్తం ఇంకా దగ్గరగా వచ్చింది అంటే మన స్వీట్ రెడీ అయిపోయినట్టే. సో ఎస్, మొత్తానికి కొబ్బరి లౌజ్ ఇంకో దగ్గరికి రాగానే చూడండి నేను ఇలా పెట్టేశాను అనమాట. దగ్గరికి వచ్చాక ఇలా పెట్టేశాను. అండ్ అంతలోపు ఒక బాక్స్ తీసుకున్న కంటైనర్, ఒకవేళ పెద్ద బాక్స్ కావాలంటే పెద్ద బాక్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈ కంటైనర్ తీసుకొని ఇందులో గీ అయితే గీ, ఆయిల్ అయితే ఆయిల్ రాసుకోండి. అండ్ నేను ఇలా రాసుకొని మొత్తం గ్రీస్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇది ఇందులోకి షిఫ్ట్ చేసేద్దాం. ఓకే, మంచిగా ఇలా మీకు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో కూడా చేసుకోవచ్చు, ఇంకా ఈజీగా వస్తుంది. అమ్మో కాలిపోతుంది.
ఇలా చేసుకొని ఇది కొంచెం చల్లార్చుకోవాలన్నమాట. దీన్ని ఇలా చల్లార్చుకోవాలి. మీకు నేనైతే తిక్కగా వేసా, ఇంకా సన్నగా కావాలి అనుకుంటే అందులో ఒక లేయర్ తీసేసి ఇంత సన్నగా వచ్చేస్తుంది తర్వాత. సో గైస్, నా కొబ్బరి లవ్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని కొంచెం చల్లార్చుకోవాలి. బట్ నేను ఇలానే వేడివేడిగా తింటే బాగుంటుందని చెప్పేసి ఇలా ఫిక్స్ అయిపోయాను. సో ఒక స్పూన్ తీసుకుంటాను. ఎలా ఉంది టేస్ట్ చూద్దాం. ఇట్స్ యాక్చువల్లీ గుడ్, నైస్. నాకు చాలా బాగా నచ్చింది ఇది. కాకపోతే కొంచెం మిల్క్ తగ్గు ఉంటే బాగుండేది అనిపించింది. బట్ యా, టేస్ట్ అయితే అదిరిపోయింది. యాజ్ యూజువల్ కొబ్బరి కదా, ఆబ్వియస్లీ బాగుంటుంది. సో గైస్, చూసారు కదా, యమ్మీ టేస్టీ కొబ్బరి లవ్స్ చేశాను. అండ్ ఇది కొంచెం చల్లార్చుకున్నాక దీన్ని క్యూబ్స్ లాగైనా లడ్డూస్ లాగైనా ఎట్లా చేయాలనేది నేను ఫిక్స్ అవుతాను. మీరు కూడా ఇలాంటిది ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. Until then, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. టేక్ కేర్, లవ్ యూ గైస్, హ్యావ్ అ గ్రేట్ డే అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సింప్లీ సింధూరా. బాయ్ బాయ్.